తినలేము, తాగలేము. తాగించడానికి, తినడానికి, బట్టలు తొడగడానికి, ఒక మాటలో చెప్పాలంటే ఆ సంవత్సరం పిల్లల్ని ఎలా చూసుకుంటారో మమ్మల్ని ఎలా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు చనిపోతారు, ఎక్కువ కాలం మేము బ్రతకరు. అయితే మేము ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి గత 8 సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ మా గురించి చుట్టూ తిరగాలంటే ఏడుస్తారు. వాళ్ళు ఎంతో మంత్రిలో జరుగుతున్న వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతర చేయుత పరిధిలో పెన్షన్ మీద ఆధారపడే పేద వర్గాల సభకు అధ్యక్షత వహించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షురాలు మహిళ నరిగే మల్లేశ్వరి గారికి, నిరంతరం కష్టపడ్డ ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజలారా, ఇంకా ఇప్పుడు మళ్ళీ గోదావరిలో మీటింగ్ ఉంది, తర్వాత మళ్ళీ చెన్నూరులో ఉంది ఈరోజే. అందువల్ల 6,000 పెన్షన్ పెంచి సెప్టెంబర్ నుంచి అయినా ఇవ్వాలని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలని, మహేష్ కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళకి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళకి నెలకు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ హైదరాబాదులో మన సభ జరగబోతుంది. ఆ సభను జయప్రదం చేయడం కోసమే నా వంతు నేను పర్యటనలో భాగంగా మీ దగ్గరకు వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చింది పెన్షన్ పెరగాలని. ఆ సభ జయప్రదమవుతే పెన్షన్ పెరుగుతుందనే ఒక నమ్మకం, అభిప్రాయం నాకు ఉంది. ఆ సభను జయప్రదం చేస్తే, హైదరాబాద్లో జరిగే సభను జయప్రదం చేస్తే ఆ పెన్షన్ పెరుగుతుందనే నమ్మకం నాకుంది. కాబట్టి పెన్షన్ పెరిగేలా చేయడం కోసం నా వంతు కూడా నేను మీకు అండగా నిలబడాలి. కాబట్టి నేను తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను. నేను హైదరాబాద్ నుంచి నేరుగా ఇంటి నుంచి ఇక్కడ ప్రభుత్వం విఫలమైంది, ప్రతిపక్షం విఫలమైంది. మన పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వం విఫలమైంది. పెన్షన్ పెంచమని అడిగే విషయంలో ప్రతిపక్షం కూడా విఫలమైంది. ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో మాట్లాడిన విషయం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో మాట్లాడిన విషయం, ఇగో మేము వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతరులకు 4,000 పెన్షన్ ఇస్తాం. ఎప్పటి నుండి ఇస్తాం? ఆయన చెప్పిన మాటల్లోనే, ఈ నెల కేసీఆర్ను, బీఆర్ఎస్ను ఓడించండి, వచ్చే నెలలో మేము అధికారంకి వస్తాం, అధికారంకి వచ్చిన నెల నుంచే మీకు పెన్షన్ పెంచిస్తాము అని అన్నారు. మరి ఆయన అధికారంకి వచ్చింది ఎప్పుడు? 2023 డిసెంబర్లో వచ్చాడు. పెన్షన్ పెంచాల్సింది ఆయన మాట ప్రకారం ఎప్పుడు? 2023 డిసెంబర్ నుంచే పెంచాలి. కానీ 2023 డిసెంబర్ పోయి 2024 డిసెంబర్ పోయి మళ్ళీ 2025 డిసెంబర్ రాబోతోంది. ఇప్పటికి 20 నెలలు గడిచిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు మాట మీద లేడని, వికలాంగుల పెన్షన్ పెంచలేదని, వృద్ధుల, వితంతుల పెన్షన్ పెంచలేదని 20 నెలలుగా ప్రభుత్వం మనల్ని మోసం చేస్తూ వస్తున్నదని ఇది రుజువు చేస్తున్నది. ఇక్కడ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 20 నెలలుగా పెంచలేదనే విషయం అందరికంటే ముందు ప్రతిపక్షం గ్రహిస్తుంది. వృద్ధులు, వితంతుల పెన్షన్ ఎందుకు పెంచలేదని చెప్పి అడగాల్సింది ప్రతిపక్షం. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్. నిన్నటి వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టింది, మేము 6,000 పెన్షన్ ఇస్తాం, మేము 4,000 పెన్షన్ ఇస్తాం, వికలాంగులకు 6,000 ఇస్తాం, వృద్ధుల, వితంతులకు 4,000 ఇస్తామని చెప్పి
బీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టింది, కేసీఆర్ కూడా చెప్పాడు. సరే, ఇద్దరు ముఖ్యమంత్రులు కారు కాబట్టి అవకాశం ప్రజలు, మెజారిటీ ప్రజలు కాంగ్రెస్కి ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన పెన్షన్ పెంచలే. కానీ కేసీఆర్ గతంలో ఉన్న ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రతిపక్ష హోదాకు వచ్చేసింది. ప్రజలు ఏమనుకొని తీర్పిచ్చిండ్రు? ఇక మీ కుటుంబ పాలన చాలు, మీ నియంతృత్వం చాలు, 9 ఏళ్ల పాలన చూశాము, ఇక నువ్వు ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్షానికి పనికొత్తవా అని చెప్పి ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా కూడా పనికి రాకుండా వేయండి ఈ రాష్ట్రంలో. విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా కూడా పనికి రాకుండా వేయండు. ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఏ విషయంలో మోసాలు చేస్తుంటుందో ప్రజల్ని, ఆ విషయంలో ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో గట్టిగా నిలదీయాలి. 20 నెలలుగా వికలాంగుల పెన్షన్ పెంచలేదనే విషయం కేసీఆర్కి తెలిసిన, వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచలేని కేసీఆర్కి తెలిసిన, చేయుత పరిధిలో పెన్షన్ పెంచే విషయంలో పెంచలేదని కేసీఆర్ తెలిసిన 20 నెలలుగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతలేడు, ప్రజల్లోకి వచ్చి తిరుగుతలేడు. ఒక పాత్రికేయ మిత్రులారా, ఈ దేశంలో అసమర్థుడైన ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నాడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. ఎందుకంటే 20 నెలలుగా అసెంబ్లీకి పోడు, 20 నెలలుగా ప్రజల్లోకి రాడు. ప్రజలకు రాని ప్రతిపక్ష నాయకుడు ఈయననే చూస్తున్నా, అసెంబ్లీకి పోని ప్రతిపక్ష నాయకుడిని ఈయననే చూస్తున్నా. ముఖ్యమంత్రికే పనికి రాడని చెప్పి ప్రతిపక్ష హోదా కట్టబెడితే ప్రతిపక్ష హోదా కూడా పనికి రాకుండా పోయిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో 20 నెలలుగా వీళ్ళు మోసపోవడానికి దారితీసింది. పెంచాల్సిన రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచితే మోసపోవాల్సిన అవసరం లేదు. కనీసం పెన్షన్ పెంచమని 20 నెలలుగా కేసీఆర్ అడిగితే ఇంతకాలం మోసం చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం మోసం చేసింది, కానీ ఆ మోసాన్ని ఎండగట్టి గట్టిగా నిలదీసి పెన్షన్ పెంచేలాగా చేయాల్సింది ప్రతిపక్షం. ఇక్కడ ప్రభుత్వం మోసం చేస్తున్నది కనిపిస్తున్నది, కానీ ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోవడం వల్లనే ఒక పేద వర్గాల బిడ్డగా నా పెన్షన్ పేదల కోసం పోరాటం చేయడానికి మేము రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇది విషయం. ఎందుకు రావాల్సి వచ్చింది? అవును, కేసీఆర్కు పేదరికం తెలియదు, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడి బతికేట వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన అడగడు. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు లేరు కాబట్టి ఆయన పెన్షన్ పెంచడు. వాళ్ళు పేదలు అవుతాయి కదా. కులం ఏదని మాట్లాడతలేను, ఏ కులంలోనైనా పేదలు ఉన్నారు. కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి గారు పేద కుటుంబంలో పుట్టలేదు కదా. రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక టీవీలో చెప్పేశాడు, మా కుటుంబానికి 800 ఎకరాల భూమి ఉండని అని చెప్పి. 800 ఎకరాలున్న భూస్వాముల కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి పెన్షన్ ఏమవసరం? వాళ్ళ కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా. కానీ పెన్షన్ మీద ఆధారపడి బతికేట వాళ్ళ బాధలు, సమస్యలు వాళ్ళకి ఆయనకు తెలియదు కదా. కేసీఆర్కి ఎందుకు తెలియట్లేదు? 20 నెలలుగా ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆయన కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు లేరు కదా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? 100 ఎకరాల ఖాళీ భూముల్లో కట్టుకున్న గడిలో ఆయన మంచిగా నిద్రపోతున్నాడు. ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా, అసెంబ్లీకి వెళ్ళకుండా గడిలో పడుకునే ప్రతిపక్ష నాయకుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. కాబట్టి ఈయన కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడటం లేరు, ఆయన కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడటం లేరు. కానీ నాలాంటి పేద వర్గాల బిడ్డగా, నాలాంటి కుటుంబాల్లో పేదలందరూ మీరే కాబట్టి మీ పెన్షన్ గురించి పోరాటం చేయాల్సిన అవసరం నాకు నెట్టబడ్డా. కేసీఆర్ గడిలో పుట్టిండు, రేవంత్ రెడ్డి గారు బంగ్లాలో పుట్టిండు. వాళ్ళిద్దరికీ 100 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ నేను ఒక కూలినాలు చేసుకునే ఒక పేద పూరి గుడిసెలో నేను పుట్టినోడిని కాబట్టి పేదల బాధలు నాకు తెలుసు. పేదరికం అనుభవించినోడిని, పేదల బాధలు తెలుసుకున్నోడిని, పేదల బాధలు నాకు కూడా తెలుసు. కాబట్టి నెలకు పెన్షన్ మీద ఆధారపడి బతికేట వల్ల పెన్షన్ కోసం ఎదురుచూపులు ఎట్లుంటాయో ఆ పెన్షన్ కోసం ఎదురు చూసే కుటుంబాల పుట్టిన బిడ్డగా నాకు తెలుసు. కాబట్టిగానే ఈ పెన్షన్ పెంచేలాగా చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి నా వంతు పాత్ర పోషించడం కోసం నేను ఎంఆర్పీ శ్రేణులందరూ కలిసి ఈ పాత్ర పోషిస్తున్న విషయం మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఇంకా నేను రెండో విషయం చెప్తున్నాను. నేను వీళ్ళకు పెన్షన్ పెంచే ఉద్దేశం రేవంత్కు లేదు, అడిగే ఉద్దేశం ఈయనకు లేదు. కనీసం పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో నేర్చుకోవాలి వీళ్ళిద్దరు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర వీళ్ళిద్దరు శిష్యరికం చేసిండ్రు కొంతకాలం. ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇద్దరు శిష్యరికం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రి, అంటే ఆయన దగ్గర శిష్యరికం చేసిండు కదా. నిన్నటి వరకు
రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరకముందు టీడీపీలో ఉన్న వ్యక్తే రేవంత్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యరికం చేశారు కదా. అంటే ఇద్దరు ఆయన శిష్యులే, కానీ ఆయన పరిపాలనలాగా ఇక్కడ పరిపాలించలేరు. నేను ఏ విషయంలో విశ్లేషణ చేస్తలేను, కానీ పెన్షన్ విషయంలో భారతదేశంలోనే మనసు పెట్టుకొని మానవత్వంతో స్పందించి పెన్షన్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్ ముఖ్యమంత్రి వారు ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారే. ఆ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరు శిష్యులే కానీ ఆయన ఏం చెప్తున్నాడో కనీసం చూసుకోవట్లేదు. నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇక్కడ ముందు ఎన్నికలు జరిగినాయి ఇక్కడ, తర్వాత ఎన్నికలు జరిగినాయి అక్కడ. 2023లో ఎన్నికలు ఇక్కడ జరిగినాయి, 2024లో ఎన్నికలు అక్కడ జరిగినాయి. నేను ఇక్కడ ఎన్నికల తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అమ్మ మీరు అట్రా అంటే తల్లి ప్లీజ్ వెనక నుంచి రండి అమ్మ, వెనక నుంచి బాగా నువ్వు కూడా బా ప్లీజ్. అక్కడ ఆగమని సైలెంట్గా ఉండమని మీ అన్నగా చెప్తున్నా. పాత్రికేయ మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇద్దరు శిష్యరికం చేశారు, కానీ పెన్షన్ పెంచే విషయంలో ఆయన గొప్ప మనసును వీళ్ళు చూడలేకపోతుండ్రు, వీళ్ళ గొప్ప మనసును చాటలేకపోతుండ్రు. అందుకు సాక్ష్యం చెప్తున్నా. నేను ఇక్కడ ఎన్నికలు అయిపోయాక అక్కడ ఎన్నికల గురించి వెళ్ళినా. నేను అంతో ఇంతో చంద్రబాబు నాయుడు గారితో ఒక 30 ఏళ్ళుగా నాకు పరిచయం ఉన్నది. నేను ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేస్తున్న రోజు నుంచి నాకు పరిచయం ఉన్నది. నేను ఆయన దగ్గరికి పోయి ఆయన ఒక విజ్ఞప్తి చేశాను. ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నేను ఈ వినతి పత్రం ఇచ్చా. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన తేదీ ఏప్రిల్ 21, 2024. ఇంకా అప్పటికి ఎన్నికలు జరగలే, ఎన్నికల ప్రచారంలో ఉన్నారు వాళ్ళు. నేను పోయి 3 రకాల విజ్ఞప్తి చేశాను. సార్, తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వికలాంగులకు 6,000 ఒప్పుకున్నారు సార్ పెన్షన్ వేస్తామని. వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు బీడి కార్మికులకు నేత గీత కార్మికులు లాంటి వాళ్లకు 4,000 రూపాయలు పెన్షన్ ఒప్పుకున్నారు సార్. దయచేసి మీరు కూడా ఇక్కడ 6,000 4,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి సార్ అన్న. నేను ఓకే కృష్ణ, తప్పకుండా నేను వికలాంగులకు 6,000 ఇస్తా, అధికారంకి వస్తే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు ఇతరులకు 4,000 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ నాకు 3వ విషయం తెలిసింది. అక్కడ 3వ విషయం తెలిసేటప్పటికి నాకు ఇక్కడ విషయం తెలియదు. నాకు ఇప్పుడు తమ్ముడు మహేష్ ఉన్నాడు కదా, కండరాల క్షీణతో బాధపడుతున్నారు. కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళ జీవన ప్రమాణం తగ్గిపోతుంటుంది. రోజు కండరాల క్షీణిస్తున్న క్రమంలోనే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇక రేపో మాపో అన్నట్టుగా వాళ్ళు కనిపిస్తుంటారు. వాళ్ళు వీల్ చైర్కు బెడ్ మీద తప్ప వాళ్ళకి అంతకంటే ఇంకెక్కడ ఉండలేరు. ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళకి ఎవరో ఒకరు తోడు ఉండాలి కాబట్టి అని చెప్పి నాకు ఈ సమస్య అక్కడ ఎదురైనప్పుడు నేను వాళ్ళని తీసుకెళ్ళి చంద్రబాబు గారిని కలిసా. సార్, మీరు వికలాంగులకు 6,000 ఇవ్వండి, వృద్ధుల వితంతులకు ఇతరులకు 4,000 ఇవ్వండి, కానీ కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి ఎవరో ఆసరు కావాలి కాబట్టి వాళ్ళకు నెలకు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వసారని చెప్పి నేను ఆయనను కోరే చర్చని. ఇలా 3 విజ్ఞప్తులు ఉన్నాయి. ఇక్కడ 3 విజ్ఞప్తులు ఉన్నాయి. నేను చేసిన విజ్ఞప్తి ఏప్రిల్ 21, 2024. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఒప్పుకున్నాడు. కృష్ణ, తప్పకుండా నేను ఇస్తాను అని అన్నాడు. అని తను కూడా మేనిఫెస్టో పెట్టిండు. ఇక్కడ కాంగ్రెస్లో టీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టినట్టుగానే బీఆర్ఎస్ పెట్టినట్టుగానే ఆయన కూడా మేనిఫెస్టో పెట్టిండు. ఆయన మేనిఫెస్టో చదువుతున్నా. వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఇతరులకు పెన్షన్ 4,000 పెంచుతాం, వికలాంగులకు 6,000 పెంచుతాం, పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన అంటే కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళకు నెలకు 15,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ఇలా మేనిఫెస్టో పెట్టేశారు. ఈ మేనిఫెస్టో ప్రకారంగా ఎన్నికలు తర్వాత జరిగితే మేలో ఎన్నికలు జరిగినాయి. మెజార్టీ టీడీపీకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు? జూన్లో అయ్యిండు. ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు? జూన్లో అయ్యిండు. ఆ జూన్లో అయిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి లాగా పెన్షన్ పెంచకుండా ఎగగొట్టాలనుకుంటే ఆయన పెన్షన్ పెంచాల్సిన అవసరం లేదు. కానీ ఆయన పెద్ద మనసు ఏం చేసుకున్నాడంటే, నేను జూన్లో అధికారంలోకి వచ్చాను, నేను అధికారంలోకి రావడానికి కారణం నన్ను నమ్మి మేలో ఓట్లేయడం, నన్ను నమ్మడానికి కారణం నేను మాట ఇవ్వడం ఏప్రిల్లో, నన్ను నమ్మడానికి కారణం ఏప్రిల్ కాబట్టి వాళ్ళు నమ్మి నాకు ఓట్లేసేది మేలో కాబట్టి వాళ్ళు ఓట్లేయడం వల్ల నేను గెలిచి అధికారానికి వచ్చాను. కాబట్టి నేను జూన్ నుంచి కాకుండా నేను హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచేస్తానని చెప్పి ఆయన ఏప్రిల్ మే జూన్ కలిపి 3 నెలల పెన్షన్ ఒకేసారి పెన్షన్ ఇచ్చాడు. ఉదాహరణకు 6,000 18,000
ఏప్రిల్ మే జూన్ కలిపి 18,000 ఇచ్చేశాడు. 4,000 4,000 4,000 12,000 ఇచ్చేశాడు. 15 15 15 45,000 ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ అధికారంలోకి వచ్చిన నెల నుంచి కాకుండా హామీ ఇచ్చిన నెల నుంచి పెన్షన్ పెంచి ఆయన ఇస్తుంటే, రేవంత్ రెడ్డి ఏమో అధికారంలోకి వచ్చిన 20 నెలలు గడిచిన పెన్షన్ పెంచకపోవడం అనేది కాంగ్రెస్ చేసిన మోసం కాదా? రేవంత్ రెడ్డి గారు చేసిన మోసం కాదా? ఇది కాంగ్రెస్ చేసిన మోసం కాదా? రేవంత్ రెడ్డి గారు చేసిన మోసం కాదా? ఇంత మోసం 50 లక్షల మందికి సంబంధించిన పెన్షన్ పేద వర్గాలు వీళ్ళు. ఏ కులం అని చెప్తామండి? ఏ మతం అని చెప్తాం? ఇక్కడ ఒక కులం అని చెప్పగలుగుతామా? ఇక్కడ ఒక మతం అని చెప్పగలుగుతామా? ఇక్కడ కులం అంటామా? ఒక మతం అంటామా? ఏ కులమైనా ఏ మతమైనా పేద వర్గాలు కదా. ఇట్లాంటి పేద వర్గాలు ఎన్ని లక్షల మంది ఉన్నారు? 50 లక్షల మంది ఉన్నారు. ఇంకొక బాధ ఏంటంటే, భర్త చనిపోయిన తర్వాత వెంటనే పెన్షన్ ఇవ్వాలి. 58 సంవత్సరాల తర్వాత వెంటనే పెన్షన్ ఇవ్వాలి. ఒక 6 ఏళ్ళుగా పెన్షన్కు అర్హత పొందిన వాళ్లకు ఒక 6-7 ఏళ్ళుగా పెన్షన్ కొత్తగా మంజూరు అవుతలేదు. కేసీఆర్ మంజూరు చేయలేదు, ఇప్పుడు రేవంత్ మంజూరు చేస్తలేడు. అంటే పెన్షన్ పెంచాల్సిన ముఖ్యమంత్రి పెంచడు, కొత్త పెన్షన్లు ఇవ్వడు. పెన్షన్ పెంచమని కేసీఆర్ అడగడు, కొత్త పెన్షన్లు ఇవ్వమని కేసీఆర్ అడగడు. ఇట్లాంటి పరిస్థితిలో ఇప్పటికే ఒక్కొక్క పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు 40,000 నష్టపోయారు. ఉదాహరణకు వికలాంగులు అవుతే 4,000 పెన్షన్ ఇప్పుడు వస్తుంది, 6,000 ఇస్తామన్నారు, నెలకు 2,000 రూపాయలు ఇవ్వలేదు అంటే 20 నెలలుగా 40,000 నష్టపోయారు కదా. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతరులు 2,000 పెన్షన్ వస్తుంది, 4,000 ఇస్తామన్నారు, వాళ్ళు కూడా 2,000 అదనంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా 40,000 నష్టపోయారు కదా. కాబట్టి ఒక్కొక్కరు ఇప్పటికే 40,000 నష్టపోయినారు రేవంత్ రెడ్డి గారు పెంచకపోవడం వల్ల. ఒక్కొక్కరు 40,000 నష్టపోయినారు కేసీఆర్ గట్టిగా పోరాటం చేయకపోవడం వల్ల. ఇట్లాంటి పరిస్థితిలో ఇంకా నష్టం జరగద్దని చెప్పి నా పేద వర్గాలకు పెన్షన్ సెప్టెంబర్లో ఇస్తావా లేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్తావా అనే విషయాన్ని రేవంత్ రెడ్డితో తేల్చుకోవడానికే, రేవంత్ రెడ్డి గారితో తేల్చుకోవడానికే హైదరాబాద్లో సభ పెట్టబోతున్నాం. ఆ సభకు మీరు రండని కోరడం కోసం మీ దగ్గరికి నేను వచ్చేసాను. ఇక్కడ మీ అన్నగా మీ బిడ్డకు ఒక విషయం చెప్తున్నాను నేను. ఎప్పుడు పోరాటం చేస్తున్నామో గప్పుడే పెన్షన్ పెరుగుతుంది, ఎప్పుడు పోరాటం జరుగుతుందో గప్పుడే పెన్షన్ పెరుగుతుంది. పోరాటం జరగనంత కాలం పెన్షన్ పెరగలేదని నేను 18 ఏళ్ళుగా పెన్షన్ పెంపుదల విషయంలో నేను చూస్తున్నాను. నేను అమ్మా మీ అన్నగా చెప్తున్నా, పాత్రికేయ మిత్రులారా, ఈ రాష్ట్రంలో పెన్షన్ పెంచే విషయంలో పెద్ద మనసు ఏ ప్రభుత్వాలు చాటుకోవట్లేదు. పెన్షన్ పెంచమని అడిగే విషయంలో ఏ ప్రతిపక్షం నిజాయితీగా ప్రదర్శించట్లేదు. కానీ ఎప్పుడు పెన్షన్ పెంచాలని ఎంఆర్పిఎస్ రోడ్డు మీదకి వస్తున్నదో, వికలాంగుల క్లబ్ వార్ సమితిని కలుపుకొని రోడ్డు మీదకి వస్తున్నదో అప్పుడు మాత్రమే పెన్షన్ పెరుగుతుంది. నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చిందని చెప్పి అకస్మాత్తుగా నేను పెన్షన్ పెంచమని అడిగినట్టు కాదు. వికలాంగుల కోసం అయితే 200 రూపాయల పెన్షన్ రోజుల నుంచి నేను వికలాంగుల పెన్షన్ పెరగాలని పోరాటం చేస్తున్న క్రమం 18 ఏళ్ళుగా అనిపిస్తున్నది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల విషయం అయితే 13 ఏళ్ళుగా పెన్షన్ పెంచమని ఉద్యమం చేసే పరిస్థితి కనిపించింది. నేను అంటున్నా, ఎప్పుడు పెన్షన్ పెంచమని గట్టిగా అడుగుతున్నామో, ఎప్పుడు పోరాటం చేస్తున్నామో గప్పుడే పెన్షన్ పెరుగుతున్నది. అంతవరకు పెన్షన్ పెంచే ఉద్దేశం ప్రభుత్వాలకు లేకుండా పోయింది, అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. నాడైనా నేడైనా గదే కనిపిస్తున్నది. అది ఎంత సత్యమో నేను వికలాంగుల విషయం చెప్తా, అది ఎంత సత్యమో వృద్ధుల, వితంతుల విషయం చెప్తాను. నేను ఉదాహరణకు మీ అన్నగా చెప్తున్నా, 2007 నుంచి నా వికలాంగుల సమాజంతో ఎంఆర్పిఎస్కు అనుబంధం ఉన్నది. అంటే 18 ఏళ్ళ బట్టి ఉన్నది, 18 ఏళ్ళు దగ్గరకు వచ్చేసింది. ఎందుకు 18 ఏళ్ళ క్రితం ఉద్యమం మొదలుపెట్టినామంటే, నేను విశాఖపట్నంలో ఒక పబ్లిక్ మీటింగులు ఉన్నప్పుడు కొంతమంది వికలాంగుల తమ్ములు వచ్చి, అన్నా మీరు గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల కోసం పోరాటం చేస్తే అందరికీ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందన్న, ఇప్పుడు మా పెన్షన్ పెరిగేటట్టు మమ్మల్ని భారం అనుకోకుండా మమ్మల్ని గౌరవిస్తారన్నా, మా పెన్షన్ పెరిగేటట్టు చూడు అన్నారు. ఎంత పెరిగితే బాగుంటుందని నేను అడిగా. ఒక 1,500 రూపాయలు పెరిగేటట్టు చూడు అని అన్నారు. మరి ఇప్పుడు పెన్షన్ ఎంత అమలు జరుగుతుందని నేను అడిగా. 200 అమలు జరుగుతుందని చెప్పేశారు. ఇప్పుడు ఆలోచించండి, 2007లో నేను రాజశేఖర్ గారి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నా. ఇప్పుడు
నేను 2007లో నన్ను వికలాంగులు కలిసే సమయానికి రాజశేఖర్ గారు గవర్నమెంట్ ఉన్నది 2007లో. 2004 నుంచే ఉన్నది. ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు పెన్షన్ పెంచరు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను. వికలాంగులు నాకోమో 1500 రూపాయలు పెన్షన్ పెరిగేటట్టు చూడు అన్నారు. అప్పుడు అమలు జరుగుతున్నదోమో 200 పెన్షన్. కానీ కాంగ్రెస్ ఎక్కడ మిస్ అయిందంటే, రాజశేఖర్ గారు ఎక్కడ కొంత వైఫల్యం చెందిందంటే పెన్షన్ పెంచే విషయంలో 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక మాట ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తూ వస్తున్నది, మేము అధికారానికి వస్తే దానికి 150 అదనంగా కలిపి 225 ఇస్తామని ఉంటుంది. 75 చంద్రబాబు ప్రభుత్వం, దానికి 150 అదనంగా కలుపుతాం అన్నారు. 75, 150, 225 అవుతుంది. మరి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? 2004లో. 2004 నుంచి ఇవ్వాల్సింది ఎంత? 225. మరి ఇస్తూ వస్తున్నది ఎంత? 200. అంటే 25 రూపాయలు అదనంగా 25 రూపాయలు ఇవ్వట్లేదు కదా. ఇస్తానన్నది ఎంత? 225. ఇస్తూ వస్తున్నది ఎంత? 200. 25 రూపాయలు ఎగ్గొట్టిండు. మరి ప్రతిపక్షాలు అడగాలి కదా. 2004, 2005, 2006, 2007 వరకు ప్రతిపక్షాలు అడగాలి కదా. అయ్యా మీ మేనిఫెస్టో 225 ఉన్నాయి, నువ్వు చూసుకో, నువ్వు 200 ఇస్తున్నావు, ఇంకా 25 రూపాయలకి ఏం భారమని చెప్పి నువ్వు ఎగ్గొడుతున్నావు అని చెప్పి ప్రతిపక్షాలు అడగాలి. రాజశేఖర్ గారు పెన్షన్ 225 ఇవ్వడు, ప్రతిపక్షాలు 25 రూపాయల గురించి అడగరు. అది ఆనాడు జరిగిన పరిస్థితి. అట్లాంటి సమయంలో అన్నాక మాకు 1500 రూపాయల కోసం పోరాటం చేయమన్నారు. అసలు 25 రూపాయలే భారమని ఎగ్గొడుతున్న ఆ రోజుల్లో 1500 రూపాయలు సాధించమని చెప్పి వికలాంగులు మా మీద బాధ్యత పెట్టడం అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉన్నట్టే కదా. అప్పుడు నేను చెప్పాను, ఖచ్చితంగా 1500 రూపాయల పెన్షన్ కోసం ఉద్యమం చేద్దామని చెప్పి నేను మాటిచ్చాను. నేను 2007లో విశాఖపట్నంలో జూలైలో మాటిచ్చి ఆగస్టులోనే వికలాంగుల క్లబ్ పోరాట సమితిని ఏర్పాటు చేశాం. ఆ వికలాంగుల క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇప్పుడు తిరుగుతున్నట్టుగానే అప్పుడు 3 నెలలు తిరిగి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు తిరిగి నవంబర్ 26, 2007లో లక్షల మంది వికలాంగులతో వికలాంగుల గర్జన పెట్టేశాం. ప్రపంచంలో ఎక్కడ జరగని వికలాంగుల సభ 2007 నవంబర్ 26న జరిగింది. ఆ సభకు వచ్చిన వెంటనే హైదరాబాద్ బషీర్బాగ్ రోడ్లన్నీ దిగ్బంధం చేశాం. రాత్రంతా అక్కడనే పడుకున్నాం. తెల్లారి రాజశేఖర్ గారు 2 మంత్రుల చర్చలకు పంపిండు. ఆ చర్చలకు పంపి 500 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నాడు. 25 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేని రాజశేఖర్ గారు 500 రూపాయలు ఒప్పుకున్నాడు. కానీ ఒప్పుకున్న రాజశేఖర్ గారు వెంటనే అమలు చేయాలి. అమలు చేయకపోతే నాతో పాటు వందలాది మంది వికలాంగులు హ్యాబిట్స్లో 5 అంతస్తుల మేడ మీద కూర్చొని పోలీసులు పైకి రాకుండా 3 రోజుల పాటు ఆమర దీక్ష చేశాం. ఆమర దీక్ష వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది. ఆ టైంలో మళ్ళీ రాజశేఖర్ గారు మల్లు రవిని చర్చలకు పంపించి ఆ నెల నుంచి 500 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పటి నుంచి 500 రూపాయలు అమలు జరిగినాయి. ఇప్పుడు మీరు చెప్పండి, 225 రూపాయలు ఇవ్వాల్సిన రాజశేఖర్ గారు 2007 వరకు కూడా 25 రూపాయలు ఇవ్వలే. 25 రూపాయలే భారం అనుకుంటున్న ఆయన నుంచే 500 రూపాయలు అమలు చేయించిన చరిత్ర ఎంఆర్పీఎస్కు విహెచ్పిఎస్కు ఉన్నది. అక్కడి నుంచి మళ్ళీ టార్గెట్ 1500 సాధించాలి, నా వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మన వికలాంగుల కోసం పోరాటం జరుగుతున్న క్రమంలోనే ఒక సభకు అన్ని పార్టీలను పిలిచాం. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మన ఈటల రాజేందర్ కూడా వచ్చాడు, కిషన్ రెడ్డి గారు వచ్చారు, సిపిఎం వచ్చారు. లక్షల మందితో మన సభ పెట్టేశాం. ఆ సభలో ఎంఆర్పీఎస్ పెట్టిన డిమాండ్ 1500 రూపాయలు. అన్ని పార్టీలు మేము అధికారంకి వస్తే 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాయి. ఒప్పుకున్న ఫలితమే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ మొదటిసారి 1500 అమలు చేసిండు. అక్కడ చంద్రబాబు నాయుడు 1500 అమలు చేశాడు. ఇప్పుడు చెప్పండి, 25 రూపాయలే భారం అని చెప్పి ఎగ్గొడుతున్న రోజుల్లో ఉద్యమం మొదలుపెట్టి అనుకున్న 1500 రూపాయలు నా వికలాంగుల సమాజానికి ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 1500 రూపాయలు అమలు చేయించిన చరిత్ర ఎంఆర్పీఎస్కు ఉన్నది, విహెచ్పిఎస్ ఉద్యమానికి ఉన్నది. మళ్ళా తర్వాత ఒక మాట వచ్చేసింది, 1500 రూపాయలు అమలు చేస్తున్న సమయంలోనే మళ్ళీ ఎన్నికల దాకా మళ్ళీ పోరాటం చేశాం. దాన్ని ఎట్లాగో 3000 చేయించాలని 3000 చేయించాలని ఉద్యమం చేస్తున్న రోజుల్లో మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పటికీ వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా 3000 ఒప్పుకోవడం చెప్పి నేను ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి, మీకు అధికారం కావాలంటే వికలాంగుల ఓట్లు పడాలంటే మీరు వెంటనే 1500 రూపాయలని 3000 ఇస్తామని చెప్పి మీరు ఒప్పుకోండి అని నేను అన్నా. అనేటప్పుడు వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి మేము 3000 ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నది పేపర్లు వచ్చేటప్పటికి
కేసీఆర్ కొంత అలర్ట్ అయిపోయిండు. అలర్ట్ అయిపోయి ఆయన కలవరబడి ఏమన్నాడంటే, కాంగ్రెస్ వాళ్ళు 3,000 ఇస్తుంటే నేను తక్కువ ఇస్తానా, నేను 3,016 ఇస్తా పో అని చెప్పి ఈయన ప్రకటన చేశాడు. గవ్వే 3,016 దాకా వచ్చేసింది. 3,016ని మళ్ళీ దాన్ని 6,000 చేయించాలనుకున్నాం. 6,000 డిమాండ్తో తెలంగాణ మొత్తం ధర్నాలు చేసినాం. ఆ ధర్నాలు చేస్తున్న రోజు సమయంలోనే, నేను తిరుగుతున్న ధర్నాలు చేస్తున్న సమయంలోనే నేను రంగారెడ్డి పోయేటప్పటికి కేసీఆర్ గారు ఒక 1,000 రూపాయలు పెంచి 4,000 చేసేసాడు. ఆ 4,000 పెన్షన్ కార్డు ఆగద్దు, ఖచ్చితంగా దాన్ని 6,000 చేయించాలి తప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో 6,000 ఒప్పుకున్నది, బీఆర్ఎస్ 6,000 ఒప్పుకున్నది. గదే అమలు చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అంటున్నా కాంగ్రెస్ 6,000 ఎందుకు ఒప్పుకోవాలి, 7,000 అనవచ్చు, లేదా 5,000 అయినా అనవచ్చు, లేదా బీఆర్ఎస్ 7,000 అనవచ్చు, 5,000 అనవచ్చు, 6,000 ఎందుకు వస్తుంది అంటే ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ సంయుక్త డిమాండ్ 6,000 కాబట్టి 6,000కు వచ్చింది అనేసి మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. అంటే మీ పేద వర్గాల బిడ్డగా ఇప్పుడు చెప్పండి పాత్రికేయ మిత్రులారా, 225 ఇవ్వాల్సిన రాజశేఖర్ గారు 2004 నుంచి 2007 వరకు 25 రూపాయలు కూడా ఇవ్వలేకపోయాడు కదా. మరి అదే రాజశేఖర్ గారితో 500 తీసుకొచ్చినాం కదా. ఆ తర్వాత వచ్చిన పోరాటంలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే అక్కడ 1,500 దాకా తీసుకొచ్చాం కదా. ఆ 1,500ని మనం 3,000 దాకా తీసుకొచ్చాం కదా. 3,000 నుంచి మళ్ళీ 4,000 తీసుకొచ్చాం కదా. అంతిమంగా 6,000 అన్న కాడ చంద్రబాబు నాయుడు అక్కడ 6,000 అమలు చేస్తున్నాడు కదా. ఇక్కడ అమలు చేస్తామని మాట ఇచ్చి ఎందుకు అమలు చేస్తావు అని చెప్పి అడగాల్సిన బాధ్యత ఇప్పుడు నెట్టబడ్డది కదా. ఇప్పుడు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ డిమాండ్ కాదు, నువ్వు ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తావు అని అడుగుతున్నాం. 20 నెలలుగా పెన్షన్ పెంచకపోవడం అంటే మోసం కాదా? పెన్షన్ పెంచమని అడగకపోవడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత రహిత్యం కాదా, చేతకంతనం కాదా? ఇట్లాంటి పరిస్థితిలోనే ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితికి వచ్చేసింది. మీ అన్నగా మీ బిడ్డగా రెండో విషయం చెప్తాను. పేదల బాధలు పేదలకు తెలిసినట్టుగా ఉన్నోళ్ళకి ఏం తెలుస్తుంది, ఏ కులమైతేంది? గడిలో పుట్టేటోళ్ళకు బంగ్లాలో పుట్టేటోళ్ళకి ఏం తెలుస్తుంది? నేను తాటి కమ్మలు కట్టుకున్న గుడిసెలో పుట్టాను కాబట్టి నాకు పేదరికం తెలుసు. నేను రిక్షా దొక్కాను, ఆటో రిక్షా నడిపాను, డ్రైవర్గా పనిచేశాను, పండగొట్టాను, చెప్పులు బట్టి నా పేదల గురించి నడిచే పరిస్థితి పడ్డది. ఈ పద్యంలో మరొక విషయం గుర్తు చేస్తుంది. వృద్ధుల పెన్షన్ విషయం ఒక విషయం గుర్తు చేస్తున్నా. పెన్షన్ పెంచే ఉద్దేశం పాలకులు ఉండదు, పెన్షన్ పెంచమని అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు ఉండదు. అది నేరు ముసలి విషయం చెప్తున్నాను. మీరు ఒక్కసారి పాత్రికేయ మిత్రులారా, నేను చెప్పేది వాస్తవమా కాదా? నేను చెప్పేది నేను చెప్పేది వాస్తవమా కాదా ఆలోచించండి. మారినప్పటికీ ₹1 పెన్షన్ పెరగలేదు. నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. 2004లో రాజశేఖర్ గారి ప్రభుత్వం వృద్ధులు వితంతుల పెన్షన్ 200 ఇచ్చింది. రాజశేఖర్ గారు 2009 సెప్టెంబర్లో చనిపోయినాక తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రోషయ్య ఆయన పరిపాలించినంతకాలం 200 ఇచ్చేశాడు. రోషయ్య గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయి ఆయన పరిపాలించినంతకాలం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించినంతకాలం ఆయన 200 ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్పండి, 2004లో రాజశేఖర్ గారు 200, తర్వాత వచ్చిన రోషయ్య 200, తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ గారు 200. ఈ ముగ్గురు పరిపాలన 10 ఏళ్ళు గడిచిపోయింది, కానీ రూపాయి పెరగలేదే. ఈ ముగ్గురు పరిపాలన 10 ఏళ్ళు గడిచిపోయింది, రూపాయి పెరగలేదే. వీళ్ళ పెన్షన్ రూపాయి పెరగలేదు, కానీ బడ్జెట్ ఎంత పెరిగిందో చెప్తున్నా నేను. 2004లో రాజశేఖర్ గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ 33,000 కోట్లు. కానీ 2014లో కిరణ్ కుమార్ గారు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. 33,000 కోట్ల బడ్జెట్ నుంచి 1,61,000 కోట్ల బడ్జెట్ పెరిగింది, కానీ పెంచే ఉద్దేశం ప్రభుత్వాలకు లేదు, పెరగలే. ముగ్గురు ముఖ్యమంత్రులు మారింది. పెన్షన్ పెంచమని అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదు కాబట్టి అడగలే, అందువల్ల 10 ఏళ్ళు పెరగలే. ఇప్పుడు 20 నెలలుగా నేను చెప్తలేనా, పెన్షన్ పెంచాల్సింది రేవంత్ రెడ్డి గారు కదా, 20 నెలలు పెన్షన్ పెంచలేదు కదా. పెన్షన్ పెంచమని అడగాల్సింది ప్రతిపక్ష నాయకుడు కదా, 20 నెలలు అడగలేదు కదా. అప్పుడు 10 ఏళ్ళు అడగలే, 10 ఏళ్ళు పెన్షన్ పెంచలేదు, 10 ఏళ్ళు అడగలేదు. ఇట్లాంటి పరిస్థితిలో ఒక 10 ఏళ్ళు రూపాయి పెరగని పెన్షన్ మరో 10 ఏళ్ళు తిరిగేటప్పటికే అది 200 పోయి ఇప్పటికే 2,000 రూపాయల దాకా పెన్షన్ సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉన్నది, విహెచ్పిఎస్ ఉన్నది. మొదటి 10 ఏళ్ళు రూపాయి ఎందుకు పెరగలే, ఇప్పుడు 10 ఇంతలు పెరిగి 2,000 ఎట్లయినాయంటే అక్కడనే ఎంఆర్పిఎస్ చొరవ తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత వాస్తవమో
మీ బిడ్డగా మీ అన్నగా ఎందుకు ముసలోళ్ళ పెన్షన్ పెరగాలని నేనెందుకు వచ్చానో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా వినండి. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2012లో 2 పేపర్లో సంఘటనలు చూశాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పేపర్లు వచ్చిన సంఘటనలు ఫోటోలతో సహా వచ్చిన సంఘటనలు చూశాను నేను. ఆ 2 ఫోటోలు వచ్చిన సంఘటనల వల్లనే ముసలోళ్ళ పెన్షన్ పెరగాలని ఉద్యోగం చేయాల్సి వచ్చేసింది. సాక్ష్యం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు మహబూబాద్ జిల్లా అయింది. మహబూబాద్ జిల్లాలో ఒక బీసీ 80 సంవత్సరాల తల్లి పెరక ధనలక్ష్మి, ఆమె భర్త చనిపోయిండు, బిడ్డ కొడుకులు లేరు, ఒక బిడ్డ ఉంటే ఆ ధనలక్ష్మి అనే తల్లి మహబూబాద్లో ఉంటున్న బిడ్డ దగ్గర వచ్చి ఉంటుంది. కానీ కన్న బిడ్డకే తల్లి మీద కోపం వచ్చింది. ఈమె బతికినంత కాలం నేను సాధాల్సి వస్తుంది, ఈమె మంచాన పడిపోతే నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇదంతా నేనెందుకు చేయాలని చెప్పి భావించుకొని తల్లి అనేది కూడా చూడకుండా ఆమెను నమ్మించి దవాఖానకం తీసుకెళ్ళి ఆటో ఎక్కించుకొని మహబూబాద్ నుండి తీసుకొచ్చి నర్సంపేట, ఆ నర్సంపేట బస్ స్టాండ్లో కన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇది ఇప్పటి సంఘటన కాదు, ప్రధాన పత్రికల్లో సాక్షులు వచ్చిన సంఘటన, పేపర్లు వచ్చింది. ఏమొచ్చిందంటే భారమైన పేగుబంధం, కన్న తల్లినే బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిన కూతురు అని చెప్పి పేపర్ వచ్చాము. ఆ ముసలి తల్లి శరీరం మీద కనిపించేది వెముకలు తప్ప, వెముకలు గూడు తప్ప కేవు కనిపించిన పరిస్థితి ఆ బస్ స్టాండ్ ఫోటోలో కనిపించేసింది. కొద్దిగా నాకు బాధ అనిపించింది. ఆ తర్వాత అదే నెల సెప్టెంబర్ 30 తారీఖు నాడు ఆ తర్వాత అదే సెప్టెంబర్ 30 తారీఖు నాడు ఇంకో సంఘటన జరిగింది. ఇక్కడ మనకు చిట్యాల ఉంటుంది, ఇక్కడ ఉమ్మడి వరంగల్లోనే చిట్యాలు ఉంటుంది. చిట్యాలలో ఒక సంఘటన జరిగింది, ఘోరమైన సంఘటన. నేను ఏడ్చాను ఆ రోజు. అక్కడ ఏమైందంటే 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకన్నరసమ్మ, వీరిద్దరూ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయింది. ఏ వయసులో చనిపోయినరు? 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకన్నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోవడం అంటే అర్థం ఏంటిది? వాళ్ళు ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొని అంత జీవితం గడిపారు. ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొన్న వాళ్ళు 80 సంవత్సరాల దాకా బతికిన వాళ్ళు, 70 సంవత్సరాల దాకా బతికిన వాళ్ళు ఆ వయసులో ఎంత బాధ ఉంటే ఆత్మహత్య చేసుకుంటారు? ఆ వయసులో ఉన్నోళ్ళు ఇక రేపో మాపో మేము చనిపోతామని చావుకు ఎదురు చూసేటోళ్ళే కదా. అట్లాంటి వాళ్ళు బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో ఇక్కడ చదువుతా. బువ్వ కరువై బతుకు బరువై, పండుటాకుల ఆత్మహత్య, పోషించే దిక్కులేక అగాత్యం. ఇది వాళ్ళిద్దరు మరణాలకు సంబంధించిన ఫోటో కనిపించేసింది. ఇక్కడ నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నేను అనుకున్న అన్ని కుటుంబాలు కాకపోయినా కొన్ని కుటుంబాల్లో పిల్లలు, కొడుకులు, కూతుర్లు తల్లిదండ్రులను సరిగా చూసుకోలేని వాళ్ళు ఉన్నారనే విషయం నాకు అర్థమవుతుంది. అట్లాంటప్పుడు ఈ పేద వర్గాల కుటుంబాల్లో ఉండబడే తల్లిదండ్రులందరికీ నేను ఒక పెద్ద కొడుకుగా వాళ్ళ పెన్షన్ 1000 రూపాయలు పెరిగేటట్టు చేద్దామని చెప్పి ముందు అనుకొని 1000 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడి. ఎందుకంటే 200 ఇద్దరు ముసలోళ్ళకు 400 వస్తుంటే ఏ కొడుకులకు ఏ కూతురులకు అర్థమవుతలేదు. కానీ అదే నెలకు ఇద్దరు కలిపి 1000-2000 వస్తే ఆ 2000తో ఏ కొడుకులు ఏ కూతురు చూడకపోయినా ఆ 2000తో ఆసరతో వాళ్ళు బతుకుతారని చెప్పి 1000 రూపాయల పెన్షన్ కోసం పోరాటం మొదలుపెట్టిన. నేను పోరాటం మొదలు పెట్టడానికి 7 నెలలు తిరిగాను. సెప్టెంబర్లో ఈ 2 వార్తలు చూసి అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 27 వరకు తిరిగి ఏప్రిల్ 28న ఉప్పల్ దగ్గర 100 ఎకరాల ఖాళీ స్థలం చూసి అక్కడ వృద్ధుల వితంతుల ఒక బహిరంగ సభ పెడితే 10 లక్షల మంది వచ్చేసారు మన మీటింగ్కు. ఆ మీటింగ్ వచ్చిన వేదిక మీదకి నేను ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నాడు. నేను కేసీఆర్ రండి సార్ అని చెప్పి నేను ఫామ్ హౌస్కి వెళ్ళి నేను ఆహ్వానించా. ఆయన వస్తానని ఆయన రాకుండా ఈటల రాజేందర్నే పంపిండు. నా స్నేహితుడు సోదరుడు కిషన్ రెడ్డి గారిని రమ్మంటే ఆయన వచ్చేశాడు. కాంగ్రెస్ వాళ్ళని రమ్మంటే కేంద్ర మంత్రి వచ్చేశాడు సర్వే సత్యనారాయణ. సిపిఎంలు వచ్చారు, అందరూ వచ్చేశారు. వేదిక ముందు 10 లక్షల మంది, వేదిక మీద అన్ని పార్టీల ప్రధాన నాయకులు. ఇది మీటింగ్. ఆ మీటింగ్కి వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, కృష్ణ ఇన్ని లక్షల మందిని ఎట్లా సమీకరించావు అన్నాడు. సార్ నేను రమ్మంటే వాళ్ళు రాలేదు సార్, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు సార్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినాయి అన్న. నేను ఏమైతే కృష్ణ నువ్వు గొప్ప పని చేస్తున్నావు, కానీ ఈ పెన్షన్ ఎంత పెంచితే బాగుంటుందని అనుకున్నావు అన్నాడు.
నీ మనసులో ఏమున్నదో చెప్పు సార్ అని నేనన్నా. అప్పుడు ఒక మాట అన్నాడు, కృష్ణ నేను అధికారంకి వస్తే ఇప్పుడు 200 కదా ఇస్తున్నది, నేను ఇంకొక 500 కలిపి 700 ఇస్తా కృష్ణ అన్నాడు. నేను అన్నా 700 అని మీరు అంటున్నారు, 1000 అని నేను అంటున్నా సార్, మన మధ్యలో తేడా 300 కదా, ఆ 300 కూడా కలిపి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి మీరు చెప్పండి సార్. మీ మాటకు వాళ్ళు విలువనిచ్చి వాళ్ళు ఓట్లెత్తే నువ్వే కదా సార్ ముఖ్యమంత్రి అవుతావు అని నేను అన్నా. అంతకుముందు నా మాట ఏం లేదు, కానీ వాళ్ళు ఓట్లెత్తే నువ్వే ముఖ్యమంత్రి అవుతావు సార్ అనేటప్పటికీ ఓకే కృష్ణ నేనే మాట్లాడతా, ముందుగా 1000 రూపాయలు నేనే ఇస్తానని అవును చేశాడు. ఆయన 1000 రూపాయలు అన్నాడు. కేసీఆర్ పంపిన ఈటల రాజేందర్ తెలంగాణ వచ్చిన వెంటనే మా ప్రభుత్వం కూడా మా పార్టీ కూడా 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకోమని మా కేసీఆర్ చెప్పిండని ఆయన చెప్పాడు. నా స్నేహితుడు కేశన్ రెడ్డి గారు ఆయన 1000 రూపాయలు అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర మంత్రి ఆయన 1000 రూపాయలు అన్నాడు. సిపిఎం వాళ్ళు అందరు 1000 రూపాయలు అన్నారు. ఒక వేదిక మీద 10 లక్షల మంది ముందు అన్ని పార్టీల ప్రధాన నాయకుల్ని 1000 రూపాయలు ఒప్పించిన ఫలితమే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ 1000 రూపాయలు అమలు చేసిండు, అక్కడ చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు అమలు చేసిండు. గా 1000 మళ్ళీ ఎన్నికల నాటికి డబల్ చేయించాలనుకున్నాం, గవే డబల్ అయిపోయి 2000 అయిపోయినాయి. ఆ 2000 డబల్ కావాలి 4000 అన్నాం. 4000 ఇస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, 4000 ఇస్తామని కేసీఆర్ ఒప్పుకున్నాడు, అటు చంద్రబాబు ఒప్పుకున్నాడు, ఒప్పుకున్న చంద్రబాబు అమలు చేస్తున్నాడు, ఇక్కడ ఒప్పుకున్న రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తలేడు కాబట్టినే ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఎట్టవాలి. ఇప్పుడు చెప్పండి, ఎంఆర్పిఎస్ చొరవ తీసుకోకపోతే 10 ఏళ్ళు రూపాయి పెరగదు ఆ పెన్షన్. 2004లో రాజశేఖర్ 200 ఇస్తే అదే 200 రోషే ఇస్తాడా, అదే 200 కిరణ్ కుమార్కి ఇస్తారా? 10 ఏళ్ళు గడిచినా ముసలి పెన్షన్ రూపాయి పెరగదా? పెంచమని చెప్పి ప్రతిపక్షాలు అడగలేదు కదా. ఎంఆర్పిఎస్ వచ్చింది కదా, పెన్షన్ పెరిగింది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను 18 ఏళ్ల క్రితం చెప్పాను, 13 ఏళ్ల క్రితం చెప్పాను, మరి ఇప్పుడు అదే జరుగుతుంది కదా. పెన్షన్ పెంచాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. 20 నెలలు పెన్షన్ పెంచలేదు కదా. పెన్షన్ పెంచమని అడగాల్సింది ఎవరు? కేసీఆర్ కదా, ప్రతిపక్షాలు కదా. ఎవరు అడుగుతలేరు కదా. అంటే పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులంటే అన్ని పార్టీలకు చిన్న చూపే కదా, అన్ని పార్టీలకు లెక్కలేంతనం కదా. వీళ్ళ గురించి ఎందుకు పెన్షన్ పెంచాలా, వీళ్ళ గురించి ఎందుకు అడగాలా? ఇది కదా వాళ్ళ నిర్లక్ష్యం, ఇది కదా వాళ్ళ లెక్కలేంతనం. అంటే పేదలంటే వాళ్ళకి ఎంత చులకనో, పెన్షన్ మీద ఆధారపడే బతికేటోళ్ళంటే ఎంత చిన్న చూపో ఇది సాక్ష్యం కదా. 20 నెలల పెన్షన్ పెంచాలి. భారతదేశంలో నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తున్నానే, పెన్షన్ పెంచే విషయంలో హామీ ఇస్తే 1 నెల 2 నెలలు ఆలస్యం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు వెనుకపోయి పెన్షన్ పెంచి ఇచ్చాడు. ప్రతిపక్ష నాయకులు చూస్తున్నా నేను, ప్రభుత్వాలు ఏ అంశం మీద విఫలమవుతే ఆ అంశం మీద బాగా మాట్లాడి ఎదుర్కొంటున్న ప్రతిపక్షాలు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు గడిలో పడుకుంటాడు. మోసం చేసే ముఖ్యమంత్రిని చూస్తున్న పెన్షన్ పెంచే విషయంలో, కానీ ప్రశ్నించే ప్రతిపక్షాన్ని చూస్తలేండి ఈ రాష్ట్రంలో. మోసం చేసే ముఖ్యమంత్రిని చూస్తున్నా, మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నా, కానీ మోసాన్ని ఎండగట్టే ప్రతిపక్షాన్ని చూడలేకపోతున్నాం మనందరూ కలిసి. ఇట్లాంటి సమయంలోనే నా పెన్షన్దారుల పెన్షన్ పెంచాలనే డిమాండ్ తోటి నా వంతు పాత్ర పోషించి ఇక రేవంత్ రెడ్డి సర్కార్తో తాడోపేడు తెలుసుకోవడం కోసమే హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఆయన పెన్షన్ పెంచి ఇవ్వడమా గద్దె దిగిపోవడమా తేల్చుకోవడమే మన ముందున్న కర్తవ్యం. మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను హైదరాబాద్ రమ్మని మీరు అంటున్నారంటే, మీరు వస్తే నేను కొట్లాడడానికి గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు నాకు ఎంత బలం ఇస్తే, ఎంత శక్తిని ఇస్తే అంత కొట్లాడితే అంత మాట్లాడతా. నా ఒక్కడి వల్ల పెన్షన్ పెరగదు, కానీ మీరు అందరు నాకు అండగా ఉంటే ఖచ్చితంగా పెన్షన్ పెరగడానికి అవకాశం ఉంది. మీ అన్నగా చెప్తున్నా, వికలాంగుల పెన్షన్ 200 నుంచి ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే పోరాటం చేసినప్పుడే కదా. వృద్ధుల వితంతుల పెన్షన్ ఆ రోజు 200 నుంచి ఈ రోజు దాకా ఇంతవరకు వచ్చిందంటే పోరాటం చేసినప్పుడే కదా. పోరాటం జరగనంత కాలం ఎవరు పెన్షన్ పెంచింది లేదు, మన తరపున అడిగింది.